ఫిల్మ్ మేకర్ రమణ సాల్వ గారి ఆశీర్వాదంతో చిరంజీవి వికాస్ చే ముహూర్తం నిశ్చయించడమైనది. కావున అమృత చావుకి ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి తామెల్లరూ విచ్చేయగలరని ప్రార్థన. వికాస్, కూల్ డౌన్. ఏమిటిది? వికాస్, ఈ ఆఖరి పోరాటంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. కానీ ఆవేశం తగ్గించుకో. వికాస్, నేను చెప్పేది కాస్త విను. ఈ రోజు నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. నీ శత్రువులు అమృత, సర్వాణి, రేణుకలను ఎదురుగుండా వెళ్ళి చంపుతావా, లేకపోతే వెన్నుపోటుతో చంపుతావా? ఎదురుగా వెళ్ళి చంపుతానంటే శత్రువుని హెచ్చరించాలి. సింహంలా గర్జించి వేటకి వస్తున్నానని తొలగొట్టి చెప్పాలి. విజయమో వీర స్వర్గమో అని శత్రువుని కళ్ళ ముందే కసి తీర నరకాలి. నెంబర్ 2, వెన్నుపోటు. శత్రువుని చంపడమే టార్గెట్. ఎలా చంపామని కాదు, మోసం ద్రోహంతో ఎత్తుగడలు వేసి కన్ను రెప్పకు తెలియకుండా కన్ను పాపనే పొడవాలి. ఈ రెండిట్లో నీకేది కావాలో చెప్పు, అది నేను చేసి పెడతాను. అంకుల్, ఇన్ని రోజులు ఈ వికాస్ వెన్నుపోటు ప్లాన్తో అమృతను ఎదిరించిన ప్రతిసారి ఓడిపోయాడు. దాన్ని చంపాలనుకుంటే ఒక్క క్షణంలో ఎప్పుడో చంపేసేవాణ్ణి. అలా కాదు, ఒకేసారి ముగ్గురిని చంపాలి. వెన్నుపోటుతో కాదు, డైరెక్ట్ అటాక్. ఈ వికాస్ యుద్ధానికి వస్తున్నాడని టైం, డేట్, ప్లేస్ చెప్పి మరి గర్జించి ఎదురు వెళ్లి దాన్ని ముక్కలుగా నరికి చంపుతాను. అది ఈ వికాస్ ఛాలెంజ్. శబాస్, వెన్నుపోటు కాదు, డైరెక్ట్ పోటే. అలాగే చేద్దాం వికాస్. ఈ రోజు నుంచి నా ప్లాన్ మొదలు పెడతాను. మన ముహూర్తానికి స్పాట్ అమృత పెళ్లి. అమృత పెళ్లి ముహూర్తంతో మొదలయ్యే మన మారణ కాండ మధ్యాహ్నం కల్లా ముగిసిపోవాలి. ఆ రోజు బొబ్బర్లంకలో నెత్తుడు సూర్యుడు అస్తమిస్తాడు. ఇది ఫిక్స్. మరుసటి రోజు తెల్లారితే బొబ్బర్లంకలో మనిషి అనేవాడు ఉండడు. కోడి కూత కోయదు, గుడి గంటలు మోగవు, నెత్తుడి మరకలు నాట్యమాడాలి. శ్మశానం వైరాగంతో బొబ్బర్లంక బీదెళ్ళిపోవాలి. ఏ చోటు? ఎస్ బాస్. ఈ రోజే మీరు ముంబై వెళ్ళండి. ఇండియాలో నాతో కలిసి పనిచేసిన ప్రతి దాదాన్ని, కూనికోడిని, రౌడీని అందరినీ రాజమండ్రి తీసుకురండి. రేపు సాయంత్రం మీటింగ్ కల్లా వాళ్ళందరూ రాజమండ్రిలో నా కళ్ళ ముందు ఉండాలి. వెళ్ళండి. ఓకే బాస్. పద. వికాస్, ఈ ఆహ్వానం పేపర్లో వేసింది ఎందుకో తెలుసా? నిన్ను రెచ్చగొట్టడానికి. దమ్ముంటే నా పెళ్లికి రా అని అమృత ఛాలెంజ్ చేస్తూ ఈ ఆహ్వానం నీకు పంపింది. అంటే నువ్వు పెళ్లికి వస్తావని అమృత ప్రిపేర్ అయింది. సో ఇక మనం యుద్ధం మొదలు పెట్టాల్సిందే. అంకుల్, మన డిసిల్వాని సునైనా లవర్గా బొబ్బర్లంక పంపించాను. వాడు పెళ్లిలో ఉంటూ మనకెప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. వెరీ గుడ్. డిజాల్వా గాడు చూడ్డానికి సూపర్ మ్యాన్ లా ఉంటాడు గాని వాడు పచ్చి నెత్తురు తాగే మానిటర్. సింగపూర్లో 5 అమ్మాయిలని రేప్ చేసి చంపి సాక్ష్యం లేకుండా చేశాడు. వాణ్ణి అమృత పెళ్లి గ్యాంగ్ లో పంపించి చాలా మంచి పని చేశావు. ఎలాంటి అనుమానం లేకుండా వాడు రేపు పొద్దున్నే సునైనా వెంట బొబ్బర్లంకలో దిగుతాడు. వెరీ గుడ్. ఇక సర్వాణి పోలీస్ కమాండర్స్ తో బొబ్బర్లంకలో దిగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
సర్వాన్ని పోలీస్ ఫోర్స్లో మనవాణ్ణి ఒకరిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాను. ఇక్కడ అమృత, అక్కడ సర్వాణి దగ్గర మన మనసులు ఉండి ప్రతి క్షణం మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ మన నరమేధానికి హెల్ప్ అవుతారు. సో నువ్వేం టెన్షన్ పడకు. ఫైనల్ గా ఈ యుద్ధంలో విజయం నీదే. థ్యాంక్స్ అంకుల్. ఓకే వికాస్. వసే అమృత, నిన్ను, రేణుకను, శర్వాణిని మీ ముగ్గురిని జాయింట్ గా చంపి ఒకే గోతిలో నా చేతులతో పాతి పెడతాను. నాతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. అమ్మా అమృత, నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావమ్మా. ఏమైంది అంకుల్? ఆ వికాస్ రమణ సాల్వా అనే కింగ్ మేకర్ సాయంతో నిన్ను, నీ వాళ్ళని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడమ్మా. నీ పెళ్లి రోజే రమణ సాల్వా, వికాస్ ఇద్దరు బొబ్బర్లంకొచ్చి అందరినీ చంపడానికి ప్లాన్ చేస్తున్నారమ్మా. ఇవన్నీ నీకెలా తెలుసు అంకుల్? అదేంటమ్మా అలా అడిగావు? నా కొడుకు చనిపోవడానికి కారణం మీ నాన్న కదమ్మా, ఆ వికాస్. వాణ్ణి శిక్షించకుండా ఎలా వదులుతానమ్మా? అందుకే ఆ వికాస్ ఎక్కడున్నాడా అని బెంగళూరులో నాకు తెలిసిన ఒక రౌడీకి పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తే వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చి విషయం చెప్తున్నాను. వికాస్ ఎలాగైనా నా పెళ్లికి వస్తాడని నాకు తెలుసు. నా జాగ్రత్తలో నేనున్నాను అంకుల్. అంటే ఏదన్నా ప్లాన్ చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, వికాస్ లాంటి రాక్షసుని నేను ఎలాగూ శిక్షించలేను. వాడి మీద నువ్వు యుద్ధం చేస్తున్నావు. నీకేదైనా సాయం చేయగలిగితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే నీ దగ్గరకు వచ్చి ఇదంతా చెప్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. బట్ వికాస్ గురించి ఆలోచిస్తూ మీరు రిస్క్ తీసుకోకండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనమ్మా, నేను వెళ్తాను అంకుల్. మంచిది. ఈ అమృత మామూలుది కాదు. ఆ కింగ్ మేకర్ రమణ సాల్వా అనే బోల్తా కొట్టించి చేతిలో చేయేసి మరీ ప్లాన్ ఏంటో బయటికి చెప్పించాను. ఈ అమృత చిన్న కూన తన ప్లాన్ ఏంటో బయటికి చెప్పకుండా ఎంత తెలివిగా వెళ్ళిపోయింది.
కొడుకుని దారుణంగా చంపాలని చూసావు, అయినా వాడు బతికాడు. నా బిడ్డని చావు అంచుల మీద పెట్టిన నీ చావు నేను చూస్తాను. అమృత, నిన్ను కూడా వదిలిపెట్టను. నా చేతిలో ఉన్న అదృష్ట దేవత పట్టెడును బయటపెట్టి నన్ను దోషిగా నిలబెట్టావు. 25 ఏళ్ల నా సర్వస్వాన్ని 25 రోజుల్లో పోగొట్టావు. బతికొచ్చిన నా బిడ్డని నీ తండ్రి చంపాడు. మీరంతా కలిసి నాకు పుత్రశోకాన్ని బహుమతిగా ఇచ్చారు. వదలను, ఎవరిని వదలను. ఆనాడు శకుని శత్రువు పక్కనే మిత్రుడుగా ఉండి తన పగని తీర్చుకున్నాడు. ఈరోజు ఈ రుద్రవర్మ శకుని అవతారం ఎత్తాడు. మీ ఇద్దరి పక్కనే మిత్రుడుగా ఉంటూ మీ ఇద్దరి చావుని చూస్తాడు. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఎస్, డిసిల్వా సునైన వెంట బయలుదేరాడు. సురేష్ సార్, చేతన్కి మనం అనుకున్న మ్యాటర్ వెంటనే మెయిల్ చేయి. అలాగే సార్. షట్, ఈరోజు ఆఫీస్ పని వల్ల ఇండియా వెళ్ళలేకపోయాను. మార్నింగ్ నేను వచ్చానేమోనని నైనా వెయిట్ చేస్తుందేమో. తను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పింది కదా. డియర్ ఫ్రెండ్ చేతన్, 9 నెలల మన స్నేహం ప్రేమగా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇద్దరి స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల నేను ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం నాకు నెల రోజుల క్రితమే తెలుసు, కానీ సడన్ గా మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మన స్నేహాన్ని ప్రేమని కంటిన్యూ చేశాను. కానీ నిజం ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. మీరు నా కోసం ఇండియా వస్తారని మెయిల్ పెట్టిన రోజే నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ ఫ్రెండ్ని మర్చిపోండి. త్వరలో నాకు పెళ్లి కాబోతుంది. రేపు మన స్నేహం ప్రేమ గురించి మా హస్బెండ్ కి తెలిస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక మీద మన ఫ్రెండ్షిప్ ని నేను కంటిన్యూ చేయలేను. నా మెయిల్స్ ని దయచేసి ఈ రోజు చూసి నన్ను పూర్తిగా మర్చిపోండి. నా గురించి ఆలోచించకు, నా గురించి ఆలోచించకు. మన స్నేహం ఒకరినొకరం చూసుకోకుండా స్టార్ట్ అయింది, చివరకు చూసుకోకుండా ముగిసిపోయింది. ఈ నెట్ స్నేహాలు ప్రేమలు అంతే. స్టేషన్ రాగానే ప్రయాణికులు దిగిపోయినట్టుగా ఉంటుంది. ఇంకెప్పుడు నాకు మెయిల్స్ పంపకు. నా స్నేహానికి నువ్విచ్చే గౌరవంగా భావిస్తాను. గుడ్ బై చేతన్.
నైనా ఎండిపోయిన చెట్టు నిప్పును ప్రేమిస్తుంది. ప్రేమ కోల్పోయిన మనిషి బాధను ప్రేమిస్తాడని ది గ్రేట్ రైటర్ ఎమర్సన్ చెప్పాడు. హ. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే నైనా. ఓకే, గుడ్ బై నైనా. మనం ఇచ్చిన మేల్ దెబ్బకి ఆ చేతన్ గాడు గుండె పగిలేడుస్తూ ఉంటాడు. నిజమే సార్, నాకే పాపం అనిపిస్తుంది సార్. Love is like a cigarette. Starts with a lit and ends like an ash. అంకుల్, ఈ ఊరు గురించి నాకు మొత్తం తెలుసు. బొబ్బర్లంకకు 2 దారులున్నాయి. అలాగే ఊరు కానుకొని రైట్ సైడ్ తోటలో శివరామరాజు గారి ఇల్లుంది. బహుశా సీతారాముల కళ్యాణం అక్కడే చేస్తుండొచ్చు. ఆల్రెడీ శర్వాణి బొబ్బర్లంక చుట్టూ టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఉంటుంది. ఏసీపీ గారు, రమణ సాల్వ గారు నమస్తే. నమస్తే ఏసీపీ గారు, మీ కాల్ కోసమే వెయిటింగ్. రమణ సాల్వ గారు, మా కమిషనర్ గారు వికాస్ను పట్టుకోవడానికి శర్వానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. వికాస్ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేశారు. మీరు పెళ్లికొస్తే పోలీస్ కమాండో ఫోర్స్ తో మిమ్మల్ని పట్టుకోవటానికి శర్వాణి ఆల్రెడీ బొబ్బర్లంకలో ల్యాండ్ అయింది. జాగ్రత్తగా ఉండండి రమణ సాల్వ గారు. థ్యాంక్ యూ ఏసీపీ గారు, ఉంటాను. రమణ సాల్వ గారు, ఒక నిమిషం సార్. చెప్పండి. మీకు ఫేవర్గా ఒక పని చేశాను. శర్వాణి పోలీస్ కమాండో ఫోర్స్లో నా మనిషిని కొన్ని రిక్రూట్ చేసి పంపించాను. మీరిచ్చే ప్యాకేజ్తో సహా అన్ని వివరాలు ఇచ్చి పంపించాను. అతని పేరేంటి? పేరు వివరాలు మీరు అడగండి, సీక్రెట్. అతను మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తాడు? మాకు ఎలాగ హెల్ప్ అవుతాడు? శర్వాణి ప్లాన్స్ ని అతను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. లేకపోతే మీరు అటాక్ చేయటం అంత ఈజీ కాదు. అతన్ని మేము నమ్మచ్చా? నా మనిషి, నమ్మొచ్చు. సరే, ఎప్పుడు టచ్లోకి వస్తాడు? ఆల్రెడీ శర్వాణి ఫోర్స్లో బొబ్బర్లంకలో ఉన్నాడు. అతనే మీ కాంటాక్ట్లోకి వస్తాడు. థ్యాంక్ యూ ఏసీపీ గారు.